ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. ఇక కుండపోత వానలకు 4 మరణించగా 19 మందికి పైగా గల్లంతయ్యారు. మరోవైపు హెవీ రెయిన్ అలర్ట్తో ఉత్తరాఖండ్లో స్కూళ్లు మూసేశారు అధికారులు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు 4 మరణించగా 19 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపారు అధికారులు. మరో 99 మందిని రక్షించినట్లు చెప్పారు. 10 ఇండ్లు, 12 గోశాలలు దెబ్బతిన్నట్లు తెలిపారు అధికారులు. गोहर के इलाके में 9 लोग जो हैं वो मिसिंग हैं और उनको अभी हम ढूंढने में लगे हुए हैं. हमारी एसडीआरएफ और एनडीआरएफ की टीम करसोग और गोहर दोनों एरिया में तैनात है और वहाँ पर वो रेस्क्यू ऑपरेशंस को कंटिन्यू कर रहे हैं. मैं और एसएचओ साहब और हमारी सारी टीम जो है जगह जगह पर जाकर लोगों को रेस्क्यू कराने का काम कर रही है. कल जोनल हॉस्पिटल के पास भी कुछ एरियाज थे जहाँ से छोटे बच्चों को भी रेस्क्यू किया गया और वहाँ पे कुछ परिवारों को रेस्क्यू किया गया. जो कुष्ठ रोगियों का आश्रम है वहाँ से भी लोगों को रेस्क्यू किया गया है. హిమాచల్లోని సిమ్లా ఏరియాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో 2 గోశాలలు కొట్టుకుపోయాయి. భారీ వరదలకు ఓ భవనం కుప్పకూలింది. షిమ్లా చండీగఢ్ నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులను దారి మళ్లించారు అధికారులు. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా సహా పలు జిల్లాలకు మరో 24 గంటలు వరద ముప్పు ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలకనందా నదికి భారీగా వరద చేరుతోంది. దీంతో రుద్రప్రయాగ్ దగ్గర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదిలోకి ఎవరూ దిగకుండా చర్యలు చేపట్టారు అధికారులు. మరోవైపు చెమేలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, పిథోర్గఢ్ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐఎండీ హెచ్చరికలతో పాఠశాలలను మూసివేశారు అధికారులు. జమ్మూ కశ్మీర్, హర్యానాలోనూ కుండపోత వానలు పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలకు నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఒడిశాలో ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో సుబర్ణరేఖ, బుద్దబలంగ్, జాలక, సోన్ నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలను రిలీఫ్ కేంద్రాలకు తరలించారు అధికారులు. ఈశాన్య, మధ్య, తూర్పు భారత్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.